దాంతోపాటు ఆనియన్స్ వేద్దాం. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం టమాటా కూడా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, టమాటా ఇప్పుడు ఫ్రై ఏదైనా ఉంటే రసం అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందరికీ. ఇది కనుక కలిసి మంచిగా ఫ్రై అయిపోతే దీంట్లో మనం టమాటా అయితే చింతపండు అయితే వేయట్లేదండి, అచ్చంగా టమాటా రసం వేస్తున్నాను. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఒక్కొక్కరు ఒక టేస్ట్తో చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా. నేనైతే ఇలా చేస్తాను. చూడండి, టమాటా పేస్ట్ పట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇప్పుడు నేను అల్లం, చిన్నుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ పట్టానండి. అది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకొని తగినంత కారం వేసుకొని మరగనిచ్చేసుకోవచ్చు. ఇంకా తాలింపు కూడా అయిపోయింది, ఇలా మరగనిస్తాను. ఇప్పుడు నేను చక్కగా తగినంత కారం, ఉప్పు, పసుపు వేసేసాము. ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా మరగబెట్టేసుకొని మనం దించేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చక్కగా మరగబెట్టేసుకొని మనం దించేసుకుందాం. ఈలోపు చేపలు కూడా ఫ్రై చేసేసుకుందాం. టమాటా రసం ఎలా ఉందో చూద్దాం. మరుగుతుంది కదా, ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం, మరుగుతుంది. చాలా ఇలా మరగబెట్టుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కావాలి అనుకుంటే పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నేనైతే నిమ్మకాయ పిండుకుంటే చింతపండుతో గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి తగ్గించానండి నేను, అందుకనే అచ్చం టమాటా రసం పెట్టాను. నా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.